జనరల్‌గా ఒక యాస్పిరెంట్ యూపీఎస్‌సి ప్రిపేర్ అవ్వడానికి ఉన్నటువంటి మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆ మోటివేషనల్ డ్రైవ్స్ ఏంటి? అంటే మోటివేషనల్ డ్రైవ్ అంటే ఎలాంటి కోరికతో ఒక వ్యక్తి ఐఏఎస్ అవ్వాలనేటటువంటి ఆలోచన పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఒక సైకలాజికల్ డ్రైవ్ ఉంటుంది దీనికి. ఆ సైకలాజికల్ డ్రైవ్ అనేది ఒక ట్రిగ్గర్ పాయింట్‌గా పనిచేస్తుంది. ఆ ట్రిగ్గర్ పాయింట్ ట్రిగ్గర్ అయినప్పుడు ఆ వ్యక్తి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ముషర్రఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన 2014 స్టూడెంట్. సో ఈ యాస్పిరెంట్ యాక్చువల్గా ఐఐటి కంప్లీట్ చేశాడు మద్రాస్ ఐఐటిలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. అండ్ అలాగే ఒక మల్టీనేషనల్ కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగిగా ఉన్నాడు. మరి లక్షల జీతం వచ్చే ఆ ఉద్యోగాన్ని వదిలేసి యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వడానికి ఎందుకు వచ్చావు, ఎందుకు అంత రిస్క్ తీసుకుంటున్నావు అని అడిగితే అతను చెప్పింది ఏంటంటే, అసలు నెల నెల నాకు జీతం వస్తుంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి పోస్ట్ ఉంది, అయినా కానీ ఏదో ఒక రకమైన అసంతృప్తి. మరి ఈ అసంతృప్తి నుంచి ఏం చేయాలి, ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం కోసం ఏం చేయాలి అంటే, జీతం వస్తుంది కానీ ఆ జీతం తీసుకున్నందుకు ఆ కిక్ రావట్లేదు, ఆ పనిలో కిక్ రావట్లేదు అని ఆలోచించినప్పుడు అతనికి యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఆలోచన వచ్చింది. అంటే ఇతని మైండ్ సెట్ గురించి చెప్పాలి అంటే, ఇట్స్ ఎ టెండెన్సీ ఆఫ్ ద ఇండివిజువల్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద కరెంట్ లైఫ్. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం నుంచి అసంతృప్తి కారణంగా దాని నుంచి తప్పించుకోవాలి, అసంతృప్తి నుంచి తప్పించుకోవాలి. కేవలం జేబు సాటిస్ఫాక్షనే కాదు, జాబు సాటిస్ఫాక్షన్ కూడా కావాలి. అంటే జేబు సాటిస్ఫాక్షన్ అంటే లక్షల కొద్ది జీతాలు రావడం, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే పని చేసినందుకు ఒక సంతృప్తి కలగడం. ఆ సంతృప్తి కోసం, ఆ కిక్ కోసం చాలామంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంటారు. అండ్ వాళ్ళు డెఫినెట్గా ఐఏఎస్ సాధిస్తారు. మరో ఉదాహరణ చెప్తాను మీకు. 2024 సివిల్స్ ఫలితాలు వచ్చాయి రీసెంట్గా. ఇందులో 21st సెంచరీలో ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అమన్ తివారీ ఆల్ ఇండియా 74th ర్యాంకర్ కొట్టాడు. ఇతను కూడా ఐఐటిలో ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత సౌత్ కొరియాలో శాంసంగ్ టెక్నాలజీస్లో ఈయన ఒక ఉద్యోగం చేయడం జరిగింది. అంటే శాంసంగ్ టెక్నాలజీస్ అనే సంస్థలో పనిచేసినటువంటి అనుభవం నేపథ్యంలో ఆ ఉద్యోగం చేస్తూ ఉండగా మళ్ళీ ముషర్రఫ్ లాంటి పరిస్థితి ఇతనిది కూడా. ఉద్యోగం చేస్తున్నా కానీ ఒక ఫైనాన్షియల్గా అపరిమితమైనటువంటి తృప్తి ఉంది, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు. సో ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ లేని నేపథ్యంలో అతను ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు, వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, ఆల్ ఇండియా 74th ర్యాంక్ సాధించాడు. ఇటువంటి టెండెన్సీ ఉన్నటువంటి అభ్యర్థుల్ని బిహేవియర్ ఏంటి అంటే, ఎస్కేపింగ్ ఫ్రమ్ ద కరెంట్ లైఫ్. ప్రస్తుతం ఉన్నటువంటి జీవితం నుంచి జీవితం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి కారణంగా ఒక మంచి కిక్ ఇచ్చేటటువంటి లైఫ్ కోసం, ఛాలెంజింగ్ లైఫ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు గ్యారంటీగా సాధిస్తారు. అండ్ రెండో ఆస్పెక్ట్, ఇంకో రకమైనటువంటి కేటగిరీ గురించి చెప్తారు. అంటే దెర్ ఆర్ పీపుల్, అంటే యూజువల్లీ మనం దేశభక్తి ఎవరికి ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే, అంటే మిలిటరీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, సివిల్ సర్వెంట్స్కి ఎక్కువ ఉంటుందా, లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉంటుందా, పొలిటీషియన్స్కి ఎక్కువ ఉంటుందా అని అడిగితే డెఫినెట్గా 99.99% మంది జనాలు చెప్పే ఆన్సర్ ఏంటి అంటే, సైన్యంలో పనిచేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుందట. కానీ నిజమేంటి అంటే, సివిల్స్ ఆస్పిరెంట్స్కి కూడా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా దేశభక్తి ఉన్నట్ట గణనీయంగానే ఉంటుంది. తేడాల ఒక సోల్జర్ బోర్డర్లో పనిచేస్తాడు, సివిల్ సర్వెంట్ దేశంలో పనిచేస్తున్నాడు. ఈ దేశంలో పనిచేసే సివిల్ సర్వెంట్ కూడా అవసరమైతే ప్రాణాలకు తెగించి మరీ పనిచేస్తున్నాడు. ఏదైనా ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాలో ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ కలెక్టర్ నిరంతరం తన జీవితాన్ని పణంగా పెట్టి పనిచేస్తున్నాడు. అక్కడ దేశం కోసం పనిచేస్తున్నాడు, తన స్వార్థం కోసం పనిచేయట్లేదు, దేనికైనా సరే సిద్ధపడి పనిచేస్తున్నాడు. మన సపోజ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారనుకోండి, వాళ్ళని ఏ సొమాలియానో, సూడాన్లోనో ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు ఉన్నటువంటి, సివిల్ వార్ ఉన్నటువంటి దేశాల్లో కనుక అంబాసిడర్లుగా నియమించారనుకోండి, వాళ్ళు ప్రాణాలకి తెగించే కదా పనిచేసేది, అంత అక్కర్లేదు. ఇప్పుడు బ్రిటన్లో భారతదేశానికి సంబంధించిన ఒక దౌత్యవేత్త సిక్కు మతానికి చెందినవాడు.
ఆ దౌత్యవేత్త ఒక సందర్భంగా ఆ, అక్కడ బ్రిటన్లో ఉన్నటువంటి ఒక సిక్ దేవాలయానికి వెళితే అతన్ని ఆల్మోస్ట్ దాడి చేసినంత పనిచేశారు. అంటే వీళ్ళు కూడా ఇండియన్ ఫారిన్ సర్వీసులు డిప్లొమాటిక్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా తమ జీవితాలను పణంగా పెట్టే పనిచేస్తున్నారు. అంటే వీళ్ళకి దేశభక్తి లేదని అందాం, అది ఇంపాసిబుల్. కాబట్టి దేశభక్తి కోసం అనేది కూడా క్రైటీరియానే. దేశభక్తి, తమ దేశం మీద ఉన్నటువంటి అభిమానం నేపథ్యంలోనే ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీకు కూడా అలాంటి దేశభక్తి ఉంది, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మా సపోర్టు మీకు ఉంటుంది. 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ జూన్ 8వ తారీఖున యూపీఎస్సి అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఒక ప్రోగ్రాం పెడుతున్నాం. ఈ ప్రోగ్రాంలో భాగంగా మీకు ఒక్కసారి మీరు జాయిన్ అయితే, 21st సెంచరీలో ఒకసారి జాయిన్ అయితే లైఫ్ లాంగ్ మీకు ఉచితంగా ఈ కోర్సెస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. 21st సెంచరీకి చెందినటువంటి క్లాసు, యూపీఎస్సి క్లాసులు, తర్వాత టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ సపోర్ట్, ఇవన్నీ కూడా ఆన్లైన్లోనూ క్లాస్ రూమ్ ద్వారాను హైబ్రిడ్ పద్ధతిలో 2 పద్ధతుల్లోనూ అందుబాటులో ఉంటాయి. దీనికోసం ఒక ఎగ్జామ్ రాయాలి, స్కాలర్షిప్ టెస్ట్ రాయాలి. ఆ స్కాలర్షిప్ టెస్ట్లో మీరు పాస్ అయితే ఈ ప్రోగ్రాంలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. దానికి సంబంధించిన వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటిని అక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు.